సమైక్యాంధ్రపై గ్రామీణ గళానికి స్వాగతం. సమైక్యాంధ్రకు సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమాలను నిరంతరాయంగా సి ఛానల్ నిర్వహిస్తుంది. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తమ గళాన్ని వినిపించేందుకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా బాధ్యత సేవా సంస్థ చైర్మన్గా ఉన్న కడియం నుంచి విచ్చేసిన గిరిజల బాబు గారు, అదేవిధంగా కొండయ్య మాస్టర్ గారు దుల్లలో అందరికీ పరిచితులైన సత్యనారాయణ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా జిల్లా వాసులందరికీ సుపరిచితులైన కాంగ్రెస్ నాయకులు బైరాజ్ ప్రసాద్ రాజు గారు, అదేవిధంగా గోళ్ళ ఏడుకొండలు గోకవరం నుంచి వచ్చారు. మాజీ జడ్పీటీసీ కూడా అక్కడ ప్రజా సమస్యల మీద గలవెత్తుతూ ఉంటారు. ఆయన రాజవోలుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ సుపరిచితులైన నక్క రాజబాబు గారు, వలవల రాజా గారు, ఈయన సీతానగరం నుంచి మాజీ జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన కూడా అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న వ్యక్తి. వీరందరికీ ఛానల్ తరఫున స్వాగతం పలుకుతూ ముందుగా బాబు గారితో చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రైతుల్లో ఎట్లాంటి ఆందోళన ఉందండి? సమైక్యాంధ్ర కానీ విడిపోతే ఎట్లాంటి విపత్కర పరిస్థితులను రైతాంగం ఎదుర్కొనే అవకాశం ఉంది? మీరు రైతు బిడ్డగా ఆ ప్రాంత రైతుల మనోభావాలు తెలుసున్న వ్యక్తిగా మీరు ఎట్లాంటి ఆవేదనని అందరూ రైతులు వ్యక్తం చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మరి ఒక రైతు గారు మొత్తం విభజన అనే మాటలుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి పట్టు గుండు పెట్టి పిండేసినట్టు అయిపోయిందండి. ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలందరితో సహా. ఏదో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, కొంతమంది అవకాశవాదంతో దీన్ని వాళ్ళు సంతోషిస్తున్నారు, కానీ ఎవరో కూడా దీని మీద సంతోషంగా లేరు. మరి ముఖ్యంగా మీరు అడిగినట్టు రైతాంగం అంటే ఇప్పటికే జీవోత్సవంలో బతుకు కాలం గడుపుతున్నారు రైతాంగాన్ని. మునిగే నక్కన తాటికే ట్యాంక్ పడినట్టే అండి. ఎందుకంటే మరి మనకు వచ్చి అతి ముఖ్యమైన నదులు, జీవనదులైన గోదావరి, కృష్ణ రెండు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మన మీదకి అవి పారుతున్నాయండి. వచ్చినప్పుడు ఉదాహరణ తీసుకుంటే గోదావరి నది తీసుకుంటే మనం అండి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం మీదుగా మన ప్రాంతానికి వస్తుందండి. అందులో ముఖ్యంగా 18 లక్షల ఎకరాలు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా దీని ద్వారా ఇప్పుడు సుమారుగా గోదావరి ద్వారా సాగు చేసుకుంటున్నామండి. దానిలో ముఖ్యంగా 12 లక్షల ఎకరాలు మన కోస్తా జిల్లాలో సాగు చేసుకుంటున్నాం. గోదావరి డెల్టా అని మీరు అడగచ్చు, ఎక్కువ అక్కడి నుంచి వస్తుంది కదా మనం ఎక్కువ సాగు చేయటాన్ని. కానీ భూగోళిక నైసర్గిక స్వరూపాల ప్రకారం ఎక్కువ అవకాశం మనకే ఉంది. వాళ్ళకు ఒక ఎకరం పండించాలన్న పంటతో మనం 100 ఎకరాలు పండించవచ్చండి. మరి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఇది గ్రావిటీ ఉంది, వాళ్ళకి లేదండి. అదొకటి ఇంకో ముఖ్యంగా ఉపనదులు దీని పెనగంగ, మంజీరా, సబరి 3 కూడా తెలంగాణ ద్వారా గోదావరిలోకి వస్తున్నాయండి. ఇది కాకుండా కృష్ణా ఉందండి. కృష్ణా కూడా మహబూబ్ నగర్, మన నల్గొండ మీదుగా మనకు వస్తుందండి. దీని ద్వారా సుమారుగా 22 లక్షల ఎకరాలు మనం సాగు చేసుకుంటున్నాం. బాబు గారు, మనకి అంటే రెండో పంటకి నీరు అందించలేని పరిస్థితిలో ఉన్న కాటన్ బ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఆందోళన చెందుతుంది. మనం ఎప్పుడు కూడా అక్కడ డొంకరాయి సీలేరు మీద వీటి మీద ఆధారపడి అక్కడ నుంచి విడుదల చేసే కొద్దిపాటి 10,000 క్యూసెక్లు, 5,000 క్యూసెక్ల మీద ఆధారపడి రెండో పంటని గట్టెక్కిస్తున్న సందర్భం కనిపిస్తుంది. రాష్ట్రం విడిపోతే నదీ జలాల సమస్య తీవ్రతరం అవుతుందన్న అందరి ఆందోళనతో, అంటే ఇట్లా చూసుకున్నప్పుడు రెండో పంట కాదు మొదటి పంట కూడా మోసం వచ్చే అవకాశం ఉందండి. చాలా తప్పకుండా అండి. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఒప్పందాలన్నీ టెక్నాలజీ ఒప్పందాలు ఏ సరిగ్గా జరుగుతున్నాయండి? ఎంతకాలం ఎవరంటారు? ఇప్పుడు ఉన్నదంతా కరువు కాలం. ఎక్కడ చూసినా విపరీతమైన ఇంత సత్యశ్యామలమైన మా ఏరియానే రెండో పంట దిక్కు లేకుండా ఈరోజు కొనసాగుతుందండి. కోనసీమలో మీరు అంతా చూస్తుంది, క్రాప్ హాలిడే పాటిస్తుందండి. మరి చాలా ఇబ్బందికరమైన అసలు కనీసమైన అవగాహన లేకుండా మన రాజకీయ నాయకులు చేస్తుందండి. ఎందుకంటే ఇక మాలో ఏమైనా అడ్డుకోలుగా ఏమైనా ప్రాజెక్ట్ నిర్మిస్తే ఎవరు సమాధానం చెప్తారండి? ఏదో అంటారు ట్రిబ్యునల్ ఉన్నాయి, లేకపోతే సుప్రీంకోర్టు ఉంది, కేంద్ర జలవనరుల మండలం ఉన్నాయి అంటారండి. మరి ఆల్మట్టి కట్టేస్తే ఏం చేస్తామండి? ఒకనాడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధార్ మీద ఆధారపడి జీవనం సాగించింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు 2 సంవత్సరాలు ఎక్కువ ఎంపీలు మనమే ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు అనౌన్స్ చేశారు, దీంతో పాటు ప్యాకేజ్. పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుందండి. ఏ విధంగా జరుగుతుంది? వర్షాలు ఏం చేస్తారండి? మన మధ్య పెడుతున్నారు. ఇది ఎక్కడ కొనసాగుద్ది? ఇది ఏ విధంగా కొనసాగుతుంది? ఇది ఇప్పటికి కూడా ప్రజలు ఎంతో అమాయకులు అనుకునే చెప్పాలు మబ్బు పెడుతున్నారండి. ఎత్తి పనులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటే రైతాంగంగా నాశనం అయిపోయినట్టండి. ఇప్పటికే నాశనం అయిపోయింది. సర్వనాశనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాగదండి. ఎవరైనా సరే ఈ కరువు ప్రాంతంలో తన కడుపు నిండకుండా బయట వరకు వదలడం, ఈ ఒప్పందాలన్నీ కూడా ఏమి పనిచేయవు. మనం ఉదాహరణ ఆల్మట్టి చూసాం. ఏం చేయగలిగామండి? ఆల్మట్టి సుప్రీంకోర్టు తీర్పిస్తాను చేయగలమండి. బాబ్లీ కూడా అంతే. అది బాబు ఏమైనా అసలు ఏమైనా చేయగలమా? మనం ఏమైనా ఎక్కడ సాధించగలిగామా? ఇలా అడిగేది మన చంద్రబాబు దాదా చేశారు. ఆయన ముఖ్యమంత్రి చేసిన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన పాడితే ఎవరు మాట్లాడగలిగారు? అది ఎందుకంటే చాలా చాలా ఇబ్బందికరమైన, మరి అందులోనే నష్టమే. అందులో ముఖ్యంగా రైతాంగం మాత్రం చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుందండి. మీరు చెప్పండి మాస్టర్, ఇప్పుడు ఎట్లాంటి ఆందోళనకరమైన పరిస్థితులు కోస్తా ప్రాంతంలో ఉన్నాయి? ముఖ్యంగా
డెల్టా రైతాంగం అంతా కూడా ఎట్లాంటి ఆందోళన ఉంది? రాష్ట్రం విడిపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని ఎవరు ఊహించలేదు. మీ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అసలు ఎట్లాంటి ఆందోళన ఉందని మీరు భావిస్తున్నారు? ఇది రాజకీయ పార్టీలు తెలంగాణ చూసుకుంటే ఒక కేసీఆర్, కోదండరాము, చెప్పండి మేడం. వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం లేకపోతే కేసీఆర్కి రోజు గడవని పరిస్థితి. ఒక రాష్ట్రం విడిపోతే ఎంత వినాశనం వస్తుందనేది మనం ఇప్పుడు చూడగలుగుతాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంత పెద్ద ఎత్తున ఆందోళన వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఎందువల్ల అంటే గ్రామీణ ప్రాంతాలకి హైదరాబాద్కి ఉన్న కనెక్షన్స్ ఏంటి సార్? మా పొట్టి శ్రీరాములు గారు ఆభరణ నిరాహార దీక్ష చేసి ఈ తెలుగు జాతి ప్రజలందరూ, తెలుగు వారందరూ కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో భాష ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దీన్ని మొక్కలు చెక్కలు చేస్తున్నారంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కొంతమంది రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క మనుగడ సాగించుకోవడం కోసం పుట్టిందండి. ఇది స్వచ్ఛందంగా ఏ రాజకీయ నాయకుడు పల్లెటూరులో చిన్నల నుంచి పెద్దల వరకు కూడా జై సమైక్యాంధ్ర అంటూ నినాదిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఎంత ఆవేదనతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి ఆవేదన ఉంది? ఎందువల్ల ఆవేదన సార్? ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుందండి, అన్నదమ్ములు ఉంటాం భాగస్వామిగా. ఒక తండ్రి అన్నదమ్ములు ఎడదీయాలంటే నలుగురిని కూర్చోబెడతాడు. అటుపక్క అన్నయ్య నలుగురు పెద్ద మనిషిని తీసుకు తెచ్చుకుంటాడు, తమ్ముడు నలుగురు పెద్ద మనిషిని తీసుకు తెచ్చుకుంటాడు. ఆ ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి పంచుకోవాలంటే అటు నలుగురు ఇటు నలుగురు ఉండి ఏంటన్ని సామరస్యంగా పరిష్కరించుకుని ఒక ఒప్పందం కుదిరిన మీదట ఇడిపోతారు తప్ప ఇది అదేమీ లేదండి. మేము తెలంగాణ ఇచ్చేస్తున్నాం, ఎవరిని అడిగి ఇచ్చారండి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటది గత 25 సంవత్సరాలు 125 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన పార్టీ మాదని చెప్పుకుంటున్నారు. ఏ ఘన చరిత్ర ఉందండి? ఒక దేశానికి కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షురాలుగా ఉన్నావిడి ఇంత అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఏ ప్రజలు అనుకోలేదు. అంటే మాస్టర్, ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ రెండో నిందితురాలు అవుతుంది, మొదటి నిందితురాలు అయితే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా డిసిషన్ తీసుకున్న పక్షంలో, అంటే పార్టీ పరంగా వాళ్ళు మేము అందరు పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా తీసుకున్నాం అంటారు. తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చింది కదా. తెలుగుదేశం పార్టీ 5 లక్షల కోట్లతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, మీరు రాజధాని ఏర్పాటు చేయండి, అప్పుడే ఇవ్వండి, అప్పుడు ప్రకటించండి, అలాంటి క్లాజెస్ ఏమి పెట్టకుండా అట్లా లెటర్ గుడ్డిగా ఇచ్చేస్తుంది. సార్ లెటర్ ఇచ్చింది అంటున్నారు. లెటర్ బాబోతే ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే లెటర్ ఇచ్చేటప్పుడు ఈ ప్రయోజనం మనకు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదు? సార్ లెటర్లో క్లియర్గా చెప్పారండి, ఎవరికి నష్టం కలగకుండా చేయమని చెప్పి చేయడం జరిగింది. ఆ చెప్పినప్పుడు క్లారిటీగా లెటర్ ఇవ్వలేదు, మరలా లెటర్ ఇవ్వండి అని పదే చెప్పడం జరిగింది. పదే కాదు, మేము ఆ లెటర్ కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అదే అంటున్నామండి, విడదీయండి, మీరు విడదీయాలనుకుంటే విడదీయండి. విడదీయాలన్నప్పుడు ఏ విధంగా విడదీస్తారు? హైదరాబాద్ ఉంది, హైదరాబాదు మొత్తం తెలంగాణలోది కాదండి. పూర్వం అదొక సెపరేట్ స్టేట్ అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అది చాలా పోరాటం చేసి విలీనం చేయడం జరిగింది. సో హిస్టరీలోకి మళ్ళీ వెళ్దాం. బైరాజ్ ప్రసాద్ రాజు గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో ప్రధాన దోషిగా ప్రజల ముందు నిలబడింది. ఇప్పుడు మీరు చేసిన తప్పుని, అంటే మీ పార్టీ అధిష్టానం చేసిన తప్పుని క్రింది స్థాయిలో ప్రజల వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా తప్పును సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ముందుకు వెళ్లే ప్రయత్నం ఏ విధంగా చేయబోతున్నారు? కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం తప్పించి అధికార పీఠం మీద ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న ఒక ముఖ్యమంత్రి నిన్ననే నిర్ద్వందంగా ఆయన ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఈ రాష్ట్రంలో జరిగిన నష్టాలు అనేటువంటిది ప్రతిదీ పిన్ టు పిన్ గుచ్చి మాట్లాడిన సందర్భంలో
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ ఈ పార్టీకి రాజీనామా చేయాలి. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మద్దతుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజనలో ఈ రాష్ట్రంలో ఈ కోస్తా ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతంలో జరిగిన నష్టాలు ఏంటంటే నేను విభజించడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే క్లియర్గా నీటి వనరులకు సంబంధించి కానీ ఎడ్యుకేషన్ విధానంలో కానీ లేకపోతే మరి విద్యుత్ సంబంధించినటువంటి విషయాలు పారిశ్రామిక ఎలా వెనబడిపోతున్నది అన్నది క్లియర్గా చెప్పిన సందర్భంలో మరి చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడో కొద్దిమంది శాసనసభ్యులు మాత్రం ప్రజా పోరాటాల్లో పాల్గొంటున్నారు. నిన్న చూసుకుంటే తోటతిరుమూర్తి గారు నిజంగా చాలా చక్కగా రాజీనామా ఇప్పుడు ఇచ్చినప్పటికీ నన్ను మళ్ళీ ప్రజా పోరాటం అలాగే ప్రతి ఒక్కరు ప్రతి శాసనసభ్యుడు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నేనైతే ఖచ్చితంగా ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా రాజీనామా లేఖలు ఇచ్చి ఏదైతే నిన్న మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారో మరి అది వాస్తవం కాదని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశంకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉండు కదా చేసుకుని ఇది పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని జరిగే నష్టం సంబంధించినటువంటి ప్రాంత ప్రజలకు జరిగే నష్టం భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని అదే తప్పించి ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి కాకుండా నిన్న జరిగినటువంటి ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే వాస్తవం దాన్ని కూడా ఇది వాస్తవం అని చెప్పేసి మీరు ఎందుకు ఎంతవరకు చెప్పలేకపోతారని అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం ఏ పార్టీ అయినా సరే కోస్తా ప్రాంతానికి సంబంధించి కానీ లేదా సీమాంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీకి సంబంధం లేదు. ప్రతి శాసనసభ్యుడు కూడా ఇవాళ రాజీనామా చేసి రోడ్డు మీకు వస్తే అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేసిన సందర్భంలో గవర్నమెంట్ని ఇబ్బందికర పరిస్థితి తీసుకు పార్లమెంట్ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టి పరిస్థితులు వస్తే మాత్రమే మనం ఈ సమస్యను కట్టగలుగుతాం. ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ రాష్ట్రంలో 40% ఇన్కమ్ హైదరాబాద్లో ఉంది. మరి అధిష్టానం యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ హైదరాబాద్ మీరు కాదంటున్నారు. అసలు ఇవాళ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని సంవత్సరాలు ఒకవేళ 5 లక్షల కోట్లు కాదు 10 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చినప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలకు మనం ఈ ప్రాంతాన్ని మళ్ళీ అధిష్టానం హైదరాబాద్ జిల్లా మనం తయారు చేసుకోగలుగుతాం. సో ఎంతమంది ఉద్యోగులు ఈ రోజున హైదరాబాద్ ఇవాళ చెప్పలు వస్తే రాజకీయ నాయకుల కన్నా కూడా ఇవాళ ఏపీ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యమాలు భుజాలు ఎత్తుకున్నారు. వాళ్ళకి మనం మద్దతుగా ఉన్న అవసరం, నాయకత్వం వహించిన అవసరం మన సీమాంధ్రంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు ప్రతి పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నాయి. అంతేగాని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కాదు. ప్రజా పోరాటంలో మీరు అందరూ పాల్గొని ఖచ్చితంగా తేడాలని చెప్పేసి రాజు గారు మళ్ళీ చర్చలకు వెళ్లే ముందు ఒకసారి ఒక చిత్రంలో పరమశివుడి క్యారెక్టర్లో ఉన్న రావు గోపాలరావు అట్లా అసలు సమైక్యం అవసరాన్ని గుర్తించి ఆ సినిమాలో ఆ దర్శకుడు తన ప్రతిభను చాటి చెప్పారు. దేశంలో జాతీయత కానీ మన భాష మీద మన జాతి మీద ఉన్న ఇది కానీ ఎట్లా ఉండాలి, సమైక్యంగా ఉండకపోతే జరిగే నష్టం ఏంటన్నది చిన్న మన సౌండ్ బైట్ ద్వారా విన్నాం. ఆ చిత్రం కూడా చూద్దాం ఒకసారి. రాష్ట్రాలు ఎన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే, నాకందరూ ఒక్కటే. స్వామి, రాష్ట్రాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ దేశంలో ఎలాగో 21, 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళకి అడిగినట్టు చేస్తే ఈ గలాటాలు గట్రా ఉండవు. సాంబయ్య, నువ్వు ఎప్పుడైనా మసాలా కూడా తిన్నావా? అదేంటి స్వామి? తిన్నావా అని అడుగుతున్నాను. క్షమించండి స్వామి. మసాలా వడ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు ఏది? శనగపప్పు. అది పండేది? బెంగా. మినప్పప్పు? మధ్యప్రదేశ్. ఆవాలు? ఒరిస్సా. నూనె? గుజరాత్. ఉల్లి మిర్చి? ఆంధ్రప్రదేశ్. కట్టెలు? అడవి ప్రదేశ్. ఇనప మూకుడు? రూట్కల. సత్తుగరిట? దుబాయ్. రుబ్బురోలు? కడప. వండేవాడు? గజవాడ. తినేవాడు? గుడివాడ, కాకినాడ, వాడ. సాంబయ్య, నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాలా వడ తినడానికే నువ్వు దేశమంతా తిరగాల్సి ఉంటుంది. అంచేత విభజన అన్నది దేశానికి ఇంటికి కూడా అంత మంచిది కాదయ్యా సాంబయ్య. వెల్కమ్ బ్యాక్. ఏడుకొండల గారు, మీ పార్టీ చూసారా? ఆ బిట్ చూశారు. విభజన అన్నది దేశానికి కుటుంబానికి కూడా మంచిది కాదన్నది ఒక సందేశం దాదాపు 30-40 ఏళ్ల క్రితమే ఆ విడుదలైన ఆ చిత్రంలో చక్కగా చాటి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర సుదీర్ఘంగా ఆలోచించకుండా భవిష్యత్తును ఆలోచించకుండా చేసిన నిర్ణయం మీద మీకు ఏ విధంగా ఆవేదన? అంటే ఇప్పుడు మనం పిక్చర్లో చూసిన విధంగా
చిన్న రాష్ట్రాలు విడదీయకూడదు అనేది అది అంత సమంజసమైనది కాదు. ఈ విశాలమైనటువంటి ఈ భారతదేశంలో ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో విడదీసే పరిస్థితి అంటూ వస్తుంది. విడదీయడానికి ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా విడదీయాలనేది అవగాహన తీసుకుని విడదీసే పరిస్థితులను మనం అర్థం చేసుకుని విడదీస్తే ఎవరికి మంచి ఎవరికి చెడ్డ అనేది ఆలోచన చేసి విడదీయవలసిన అవసరం ఉంటే విడదీయాలి. కానీ విడదీసే విధానంలో దోషం ఉన్న దాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక జాతి రెండుగా విడగొడితే అది జాతి వేరాలు క్రమంగా అలా పెరిగిపోయి అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రావణ కాష్టంలో రాష్ట్రం అలాగే 2 రాష్ట్రాలుగా 3 రాష్ట్రాలుగా 4 రాష్ట్రాలు కూడా విభజించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో విడదీయడానికి ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి వేరు, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో విడదీసే పరిస్థితి వేరు. ఈ రాష్ట్రం ఏర్పడిన తీరు పూర్తిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం కేవలం ఎవరైతే ఒక భాష తెలుగు మాట్లాడతారో ఆ తెలుగు మాట్లాడే భాషను ప్రాతిపదిక తీసుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ రాష్ట్రం విడదీయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈనాడు లేవు. ఇది వాస్తవం. కానీ ఈవేళ విడదీసినటువంటి ఈ పరిస్థితులను చూస్తే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ మా ప్రాంతాన్ని బట్టి పరిపాలనా విధాన సౌలభ్యుల కోసం మాకు విడదీయండి వాళ్ళకి డిమాండ్ ఉండడం సహజం. కానీ ఒక ప్రాంతానికి మేలు చేయడం కోసం మరొక ప్రాంతానికి అన్యాయం చేయడం అనేది చాలా తప్పన్న సంగతే మరి ఖచ్చితంగా మనం భావించాలి. అంత దుర్మార్గానికి ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తప్పుని ఏ విధంగా సరిగ్గా కేవలం కాంగ్రెస్ పార్టీ అనే మాట మాత్రం పూర్తిగా అది తప్పు అని ఖచ్చితంగా మరి మీ సిసిసి ద్వారా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈవేళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే ప్రజలు. కానీ వాళ్ళకి ఆ ప్రాంతాన్ని బట్టి రాష్ట్రం కావాలని వాళ్ళ కోరిక ఉంది. వాళ్ళ గత 60 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేయడం జరిగింది. వాళ్ళు మనకు కావాలని చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మనం దాని యొక్క పట్టును మనం కనిపెట్టి ఏదో ఒక రోజు రాష్ట్రం ఇస్తారో ఇచ్చేసేలా ఉన్నారని తెలుసుండి ఈవేళ ఏదైతే రాజకీయాలకు అతీతంగా సామాన్య ప్రజానికని వేళ మరి రోడ్డు బయటకు వచ్చి నిజంగా నేనైతే మరి గత 30-40 సంవత్సరాల నుంచి మరి ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఉద్యమాలు చూస్తున్నాం. కానీ ఇంత మరి భారీ ఉద్యమం ప్రజల్లో ఉన్నటువంటి ఇంత చైతన్యం ఎలా ఉంటుందన్న సంగతి ఈవేళ మాకు అనిపించింది. ఈవేళ నిన్నగాక మన గోకవరంలో మా ప్రాంతంలో ఉద్యమాలు చేసే తీరు చూస్తే కుల ప్రాతిపదికన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఆర్యవైశ్య సమాజం తరపున ప్లే కార్డ్స్ వస్తుంటే ఈ పక్కనే మరి కమ్మర్లు ఒక పక్క, కుమ్మర్లు ఒక పక్క. అంటే ప్రజలు ఎవరో యాంత్రికంగా రాజకీయ నాయకులు చేస్తే ఉద్యమం చేయాలని కాదు, వాళ్ళ మనసులో నుంచి వచ్చినటువంటి ఆవేదన ఉద్యమ రూపంలో రోడ్డుపైకి వచ్చిందనంటే ఇది తెలుగు ప్రజలకు మండుతున్నటువంటి గుండె ఏ విధంగా మండుతుందో ఆ మంటని ఈవేళ రోడ్డు మీద చూపిస్తున్నటువంటి విధానాన్ని అధిష్టానం గమనించాలి. కానీ ఏదో ఒక పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కావాలా, ఆంధ్ర రాష్ట్రం కావాలా. కానీ మరి ప్రాంతాన్ని విడదీయడం కోసం మరి కుయుక్త రాజకీయ నాయకులు ఎత్తుగడ వేసి ఈవేళ మరి మాస్టర్ చెప్పారు మరి లెటర్లో ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చారంటే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని లెటర్. ఈవేళ అందరూ కూడా సామాన్యం. ఈవేళ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ప్రజానికం రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డు ఎక్కాల. మరి మన బైరాజ్ ప్రసాద్ గారు చెప్పారు ఖచ్చితంగా రాజీనామాలు చేయాలని. రాజీనామాలు చేసే విధానంలో ఈ యొక్క సమస్య పరిష్కరించబడదు. ఎందుకంటే ఈవేళ రాజీనామా చేసి ఎమ్మెల్యేలు సామాన్య మానవులాగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ యొక్క విధి విధానాలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మరి అసెంబ్లీలో తీర్మానం చేయవలసిన అవసరం వస్తుంది. రాజీనామా చేసి శాసనసభ్యులు ఇళ్ల దగ్గర కూర్చుంటే తెలంగాణ మాకు వద్దు, తెలంగాణ మీరు వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేసే శాసనసభ్యులు ఇళ్లలో కూర్చుంటే ఏ రకమైనటువంటి తీర్మానం ఆమోదించబడుతుందండి? వ్యతిరేకించాలి. అదేవిధంగా ఈవేళ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మరి మన పార్లమెంట్ సభ్యులు ఇళ్ల దగ్గర కూర్చుని రాజీనామా చేస్తున్నాం, పదవులు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చెయ్యాలి. ఎప్పుడు చేయాలంటే అది బ్రహ్మాస్త్రం. ఏ వస్తుందంటే ఇక ఈ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ఇస్తారే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రాన్ని విడదీస్తారే, ఈ ప్రభుత్వాలు కోల్చాలన్నప్పుడు మాత్రమే రాజీనామాలు చేసి బయటకు వచ్చి ప్రభుత్వాలు పడగొట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని విరమించుకునే పరిస్థితి ఉన్నారు. ఈవేళ ఖచ్చితంగా రాజీనామాలు చేయాలి తప్ప ఈవేళ మన యొక్క ఆలోచన విధానాలను బట్టి రాజీనామాలు చేయండి అని మన కోరిక మీద మరి శాసనసభ్యులు కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ రాజీనామా చేస్తే దానివల్ల మాత్రం మనకి ఏ మాత్రం కూడా మేలు ఉండదో విలువ ఉండదన్న సంగతే ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తారు. గారు దాదాపు 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 2 ప్రాంతాలని సమానంగా చూడలేని దుస్థితిలో ఉందంటారా? సమానంగా చూడాలని సదుద్దేశంతోనే ఈవేళ విడదీయాలని ఆలోచన ఉంది. విడదీసే విధానంలో తప్పుందని ఖచ్చితంగా చెప్పాలా. మీ ద్వారా ఒక విషయం చెప్పేది, ఒక జాతీయ పార్టీ అట్లా ఆలోచించవచ్చు. ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ అక్కడ ఉండే లాభ నష్టాలు అన్నీ ఉంటాయి.
జాతీయ పార్టీ దృక్పథం ఆ విధంగా ఎందుకుంది? అయ్యే విడదీయడం ఈవేళ కొత్త కాదు. గత బీజేపీ పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో 3 రాష్ట్రాలు విడదీయడం జరిగింది. ఈవేళ కూడా విడదీసే పరిస్థితులు బోడోల్యాండ్ కానీ లేకపోతే మరొక రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా విడదీసే పరిస్థితి విడదీసినప్పుడు ఎంత ఊతన ఉద్యమాలు ఆ ప్రాంతాల్లో వచ్చాయా? ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా మరి వ్యతిరేకత లేదు. అందరూ కూడా సమానమైనటువంటి ఆలోచన భావంతో మా రాష్ట్రం మాకు కావాలా విడదీయండి అనే ఆలోచన వచ్చినటువంటి సమిష్టి కృషితో విడదీసినటువంటి కార్యక్రమం. మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన వాదంతో ఎంతవరకు ఏకీపిస్తున్నారు? అందులో ఏకీభవించేది ఉంది. అంటే ఏడుకోనలు చెప్పినట్టు ఎమ్మెల్యేలు రాజీనామాలు, ఎంపీలు రాజీనామాలు అనేది అంతవరకు కరెక్టే. కాకపోతే విడదీసే విధానాన్ని ముందు ఎందుకు చర్చ పెట్టలేదు? ఇప్పుడు హైకమాండ్ ఎవరో పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా పార్టీ చెప్పింది ప్రభుత్వం చెప్పలేదు అంటున్నారు. చెప్పేటప్పుడు ఈ అందరిని కూర్చోబెట్టి ఒక చర్చ పెట్టి, చర్చలు ఎందుకు చర్చించలేదు అసలు? ఒకవైపు చెప్పింది విని రెండో వైపులో ఎందుకు పిల్లలు సీమాంధ్ర నాయకులు? సో అంటే వైఎస్ఆర్ పార్టీ కూడా డబుల్ స్టాండర్డ్ ఇందులో అనుసరించింది అన్నది ఒక అపవాదం ఉంది. దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? డబుల్ స్టాండ్ ఏమి చెప్పలేదు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడాను. కేంద్రం మా చేతుల్లో ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే దాన్ని మేము కట్టుబడతా దాన్ని మేము చూసుకుంటాం అన్నారు తప్ప మేమేం తెలంగాణకు సపోర్ట్ అనలేదు, సీమాంధ్రకి విధానం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా డబుల్ స్టాండ్ చేయలేదు. మీరన్నారు ఇప్పుడు కట్టుబడతామని చెప్పి అన్నారు, మా చేతులు ఏమీ లేదని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ చెప్పింది ఏంటంటే మేము ఇచ్చేవాళ్ళం కాదు, తెచ్చేవాళ్ళం కాదు అని చెప్పారు తప్ప మేము ఇస్తామని కానీ లేకపోతే మేము సపోర్ట్ చేస్తామని కూడా ఎప్పుడు ఎక్కడో చెప్పలేదు. అంటే ప్రజాభీష్టానికి అనుగుణంగా ఎవరు కట్టుబడతామన్న మాట మాట్లాడకుండా ప్రతి పార్టీ కూడా మేము వాళ్ళ పార్టీ రూల్ ప్రకారం లేకపోతే వాళ్ళ నాయకులు చెప్పింది రాజకీయ గేమ్ ప్లాన్ ప్రకారం ఓట్లు సీట్లు అంత బ్యాంక్ ప్లాన్ గా చేయరు. చంద్రబాబు నాయుడు గారు గత ఎప్పటి నుంచో కూడా 2 రాష్ట్రాలు ఇస్తే నాకు 2 కళ్ళు లాంటివి, అటు తెలంగాణ ఒక్కళ్ళు, సీమాంధ్ర ఒక్కళ్ళు, నాకు 2 కళ్ళు. ఈవేళ కూడా 9 రోజులు 10 రోజులు అయిన రోజు జూలై 30 తారీఖున మేము తెలంగాణ ఇచ్చేస్తామని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు ఈవేళ వరకు కూడా ప్రధాన ప్రతిపక్షమని తెలుగుదేశం స్టాండ్ ఏంటి? అది వద్దు అని ఏమన్నా సరే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏముంది? ఒక నిమిషం, మనకి సమయం లేదు, మళ్ళీ ఇంకో రౌండ్ లో మీకు ఇస్తాం. అదే ఇప్పుడు అసలు మీ స్టాండ్ ఏంటంటే ఇంకా క్లారిటీ ఏమిటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ క్లారిటీ ఏంటి? మా పార్టీ స్టాండ్ ఫస్ట్ మా ఎమ్మెల్యేలు ఫస్ట్ జూలైలో 30 తారీఖున అనౌన్స్ చేస్తారనే స్మెల్ తెలిసిన వెంటనే అందరికన్నా ముందు మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ ఇస్తానంటున్నారో దానికి వ్యతిరేకంగా ఫస్ట్ రిజైన్ చేసింది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. అంటే రాజీ లేని పోరాటం ముఖ్యంగానే ఇక్కడ రాజీనామాలు ముఖ్యం అంటారు. డ్రామాలు ఏం లేదు. మా ఫస్ట్ పోరాటం చేసింది కూడా వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. సీమాంధ్ర ప్రాంతంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఏదైతే తెలంగాణ ఇస్తామని చెప్పిన వెంటనే రోడ్డు మీదకి వచ్చి పోరాటం మొదలుపెట్టింది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. ఓకే, వరవరరాజు గారు మీరు చెప్పండి, అసలు ఎట్లాంటి ఆందోళన ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, అన్ని సంఘాలు ఇప్పుడు ఏడుకొండల గారు చెప్పినట్టు కొమ్మర్లు కమ్మర్లు అందరూ కూడా ఒక తీవ్రమైన ఆందోళన. ఇందులో చాలా మంది హైదరాబాద్ కూడా చూడండి చాలా సామాన్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్రం విడిపోతుందన్న ఆందోళన, తమ పిల్లలకి భవిష్యత్తు ఉండదేమో, రేపొద్దున ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా అందరం కూడా డెవలప్ చేసుకున్నాం. ఈ దశలో ఈ విధమైన చర్యని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మీ ప్రాంతంలో ఎలా ఉంది అసలు పరిస్థితి? మన భారతదేశంలో మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితమే మన ఆంధ్రప్రదేశ్ అనే ఆ మహానుభావుని మరణంతో మనకి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఏర్పడింది. ఇవాళ ఆయన్ని కూడా ప్రభుత్వం అవమానించినట్టే. నిజంగా తెలంగాణ వాళ్ళు కూడా ఒక 2-3 జిల్లాలు తప్ప తెలంగాణ వాదం కూడా తెలంగాణలో లేదు. ఇవాళ వి హనుమంతరావు గారు తెలంగాణ ఇస్తే నిన్నెవరయ్యా పట్టించుకోవడం, నిన్ను పలకరించుకోవడం కూడా ఎవడున్నాడు అని చెప్పడం జరిగింది ఎవరు కేసీఆర్ గారిని. 45 లక్షల మంది మన సీమాంధ్రులు ఇక్కడ ఆస్తులన్నీ అమ్ముకెళ్ళి, ఇక్కడ ఉన్న పొలాలు కూడా అమ్ముకెళ్ళిపోయి మొత్తం అంతా హైదరాబాద్లో పెట్టుకుని సుభిక్షంగా ఉన్నారు అందరూ కూడా. కానీ తెలంగాణ ఇవ్వటం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఈ రోజునే తెలంగాణ ఇవ్వటం అంటే ఉమ్మడి రాష్ట్రంగా చేయమనే ఒక భావన అందరిలోనే ఉంది.
కానీ ఉమ్మడి రాష్ట్రం అంటే ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధానిగా ఇచ్చి జనవరులు కానీ విద్యుత్ కానీ మన వాటా మనం ఏర్పరచుకున్నాక దాన్ని ఒక డిక్లేర్ చేస్తే మంచిదని మనం అనుకుంటున్నాం. కానీ పార్టీలు అతీతంగా ఇప్పుడు రాజీనామా చేసిన నాయకులు కూడా రాజీనామాలు కూడా ఉత్తిత్తి అనే ప్రజల్లో అపోహ ఉంది. సమైక్యం మద్దతుగానే రాజీనామా అంటే అలా కాదు. రాజీనామా చేస్తే ఇప్పుడు ముదగడపద్మనాభ గారు రాజీనామా చేశాడు. ఎక్కి అక్కడ అతనికి ఉన్న అధికారం అంతా వదులుకుని రైలు కిందకు వచ్చేసాడు. రాజీనామా అంటే అలా ఉండాలి తప్ప ప్రజలు నమ్మి స్థితిలో లేరు. ఇప్పుడు రాజీనామా చేశారంటేనే రాజీనామా డ్రామాలుగానే కనపడుతున్నాయి. రాజీనామా అనేది చాలా సీరియస్గా తీసుకుని ఆ మొత్తం అంతా కూడా ఉన్న ఒక అధికార గణాలను వదులుకుని మొత్తం ప్రజల్లో పాల్పంచుకోవాలని మొత్తం అంతా గ్రామం తరపున మొత్తం ఎక్కడైనా అదే కోరుకుంటున్నారు. అంటే అందులో బ్రహ్మాస్త్రం కింద వాడాలని చెప్పి ఏడుకొండలు గారు చెప్తున్నారు. అది కూడా వాస్తవే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ వాదాన్ని చట్టసభలో వినిపించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యులు ఏదైనా తమ వాదన వినిపించిన తర్వాత వాళ్ళు ప్రజల పక్షాన వాళ్ళు రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా ఒక మంచి రాజీనామా ఏడుకొండ గారి అభిప్రాయం ఏంటంటే రాజీనామా చేస్తే రిప్రజెంటేషన్ మన ఏరియాలో ఎవరు ఉంటారనేది అది ఒక పాయింటే కాదంటలేదు. కానీ ఉమ్మడి రాజధాని చేసి మొత్తం అంతా సిట్టింగ్ చేసి సీమాంధ్రులు అందరినీ కూర్చోబెట్టి సిట్టింగ్ చేసి మనకు రావాల్సిన వాటర్ అన్ని తీసుకుని ఉమ్మడి రాజధానిగా చేస్తేనే అలాగైతే కాంప్రమైజ్ అయినట్టే కదా. ఉమ్మడి రాజధాని కూడా చండీగఢ్ విడిపోయినప్పుడు కూడా ఇలాగే చట్టం ఒప్పందాలు కుదుర్చుకుని అసెంబ్లీలో రద్దు చేశారట. ఇవాళ కూడా కోర్టులో స్టిల్ పంజాబ్ చండీగఢ్ సబ్జెక్టు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉందో అది వాళ్ళ కోర్టులో ఉంది. ఒక చోట రాజధాని ఒక చోట చట్టపరిధిలోకి రాజీనామాలు చేయాలని ఎందుకు చేస్తున్నారంటే ఇవాళ పార్టీలు విప్ జారీ చేస్తారే పొద్దున్న ఖచ్చితంగా దాన్ని కట్టుబడాలి. పార్టీ విప్ జారీ చేస్తుంది. విప్ జారీ చేసిన తర్వాత ఈ శాసనసభ్యుడు కానీ లేదా పార్లమెంట్ సభ్యుడు కానీ కాదని ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతారా? అంటే 6 నెలల ముందు రాజీనామాలు పాల్గొనడం ద్వారా రాజీనామా చేసి ఇంటికి కూర్చోమని కాదు, మీరు రాజీనామాలు చేసి ప్రజా పోరాటంలో ప్రజలతో పాటు మీరు పోరాటంలో కంటిన్యూ వీకిపోయినా కానీ మేము తెలంగాణ ఇచ్చి తీరుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు రిజెక్ట్ చేయకుండా ఉంటే ప్రయోజనం ఏంటండి? చర్చలోకి వచ్చే ముందు ఒక్కసారి తీర్మానం వీకిపోయినా మేము తెలంగాణ ఇస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత మాట్లాడితే ఇవాళ తెలంగాణలో ప్రతి నాయకుడు ప్రతి పార్టీ కూడా ఇవాళ దుయ్యపడుతున్నారు. క్యాంప్ కార్యాలయం ధర్నాలు చేస్తారు. ఒక్క నాయకుడు మన ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ పార్టీకి ఆయన మద్దతుగా ఉండడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంగా ఉందన్న పరిస్థితి. ఒక నిమిషం మన చర్చలోకి వచ్చే ముందు ఒకసారి ఆ రోజు చిరంజీవి గారు ఏమన్నారు, ఆయన అందరూ నమ్ముకున్నారు. ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంటే సీమాంధ్ర హక్కులు అందరికీ కూడా పరిరక్షించబడతాయి, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని భావించారు. ఆయన గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఇష్యూ పెద్ద ఎత్తున చెలరేగినప్పుడు సమైక్యంగా రాష్ట్రం ఉండాలి, దానికోసం నేను ఎటువంటి రాజీ లేని పోరాటానికి కూడా సిద్ధం అని చెప్పేసి ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు ఏమన్నారు, తాజాగా మొన్న సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం తర్వాత ఇప్పుడేమంటున్నారన్న సౌండ్ బైట్స్ మనం విందాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి. దీక్ష కూడా చేయాల్సి వస్తే చేయడానికి కూడా వెనుకండి మీ సందర్భంగా చెప్తున్నాను. చెప్పాల్సింది ఇండివిజువల్స్ కాదండి, ప్రజలు సమాధానం చెప్పాలి. దానికి ఎవరైనా తలం కాస్తుంది. ఆ పవర్ ముందు, ప్రజల వాయిస్ ముందు ఏ ఒక్క వ్యక్తి వాయిస్ నిలబడాల్సిన మాత్రమే నాకు తెలుసు. ప్రజలు ఉన్నారని ప్రజల వాణి మా వాణి వినిపిస్తారు. ఇక నేను అందిస్తాను. మా లోకల్ ఎమ్మెల్యేలు సత్యాలు ఎలాంటి ఉన్నారు మా వాళ్ళు ఎవరు చూసి భయపడ్డా నన్ను చూసి భయపడ్డారు కాదు. ప్రజలకి గౌరవించి ప్రజల అదృష్టాన్ని గౌరవించి ఇచ్చారు తప్ప నేను చెప్తుంది రాంగ్ స్టేట్ చెప్పారు. మా నాయకులు లోకల్ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళే వాళ్ళు అందరూ సమాధానం చెప్తారు. అధిష్టానం భయపడే నాకు భయపడేగా. మీరు చెప్పేది విలీనం అంటే బెరిషరనా లేకపోతే వాళ్ళతో కలిసి చేయలేదా? అది ఎప్పుడు మీరు
చెప్పండి సార్. నేను అనుకోలేదు, మామూలు అనుకోలేదు, మీరు అనేసుకుని అది నా భావంగా మీరు ఈరోజు అడిగేస్తే అది ప్రజల ముందు సత్యం అయిపోతుంది. దయచేసి అలాంటి గోబెల్స్ చేయొద్దండి. లేదు మీరు మీ అభిప్రాయం మీరు ఎక్కడ వినదో అది నేను అన్నట్లుగా మీరు దాన్ని నొక్కి ఒక్కని సత్యం అయిపోతుంది. ఈ గోబెల్స్ చాలా నేను బలైపోయాను గురించుకోను. మేము మా పార్టీ ఇలాంటి ఉద్యమాలను ఆసరాగా చేసుకుని దాన్ని అనుకూలంగా చేసి ప్రజల యొక్క కోరిక వాటి మీద మేము బలోపేతం అయ్యేందుకు ప్రయత్నం చేసే పార్టీ ప్రజారాజ్యం పార్టీ కాదు. మాక్సిమం ఎవరైతే అత్యధిక శాతం ఉన్నారో అంత అధికులకు అభిష్టానికి కట్టుబడి ఉంటారు. అత్యధిక ప్రజానీకానికి ఏది ఉపయోగం అది తన దృష్టిలో ఉంటుంది. చిరంజీవి అభిప్రాయం మా అభిప్రాయం అనేలాగా ఈ రోజు అందరూ సమాయత్తం ఉన్నారు. ఇది ప్రజలే నాయకులై మేము నడిపిస్తున్న ఉద్యమం ఇది. సో వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రజలు నాయకులై ముందుండి మాలాంటి వాళ్ళని వెనుకుండి నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ వెనకాల మేము ఉన్నాము అన్నది ఎవరు ముందు నడిపిస్తారు ప్రధానం కాదు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో నిరసన నిజంగా అర్థం చేసేవాళ్ళం. ఎవరికైనా సరే ఇన్ని సంవత్సరాలు ఎన్నో తరాలుగా కలిసి ఉన్నటువంటి రాష్ట్రం విడిపోతుందంటే కనుక ఒక ఎమోషనల్ కి గురవటం సహజం. ఈ రకమైనటువంటి నిరసనల ద్వారా వారి యొక్క కోపాలను వాటిని ఉద్రేకాలను వ్యక్తం చేయడం చాలా సహజం. నిజంగా అర్థం చేసేవాళ్ళం. ఒక సమైక్యవాదిగా నేను కూడా అదే ఎమోషన్ అవుతున్నాను. అయితే వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున కాంగ్రెస్ ఒక్కటే ఈ విభజనకు కారణం అంటూ ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఏం చేయటం అన్నది దాని లక్ష్యంగా గురి చేసి మాట్లాడటం అనేది మాత్రం సబబు కాదు. ఇది కేవలం ప్రజల్ని, ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల్ని పక్కదారి పట్టించాలని అనుకుంటున్నది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు అటు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మాకు ఆమోదమే అని ఉత్తరాల ద్వారా లేదా ఆయా సందర్భాల్లో ఆయా సంవత్సరాల్లో వాళ్ళు వేరే వేదికల మీద మహానాడు కానివ్వండి, లేదా వాళ్ళ ప్రేమికులు కానివ్వండి, వాళ్ళు చేసిన పాదయాత్రలో కానివ్వండి, ప్రజలతో మెరుగైన సమయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మేము తెలంగాణకు మేము అనుకూలమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంట్లో ఎవరు కూడా ఏమీ మాట మార్చే ప్రసక్తి లేదు. ఈ రోజున వాళ్ళందరూ చెప్పిన మాట మీదట కాంగ్రెస్ చాలా కాలం ఆలోచించి అది కూడా ఏకపక్షంగా కాకుండా వాళ్ళ రాజకీయంగా యూపీఏ భాగస్వామ్యమైనటువంటి ఇతర రాజకీయ పార్టీలు అన్నింటితో కూడా చాలా సుదీర్ఘకాలం వాళ్ళందరూ కూడా వాళ్ళతో అన్ని సమీక్షించి అన్ని పరిశీలించి ఈ రోజు నిర్ణయం తీసుకుంది. వెల్కమ్ బ్యాక్. బాబు గారు చూశారు కదా చిరంజీవి వ్యాఖ్యలతో ఎంతవరకు ఏకీపిస్తారు. ఈ రోజు ప్రజలంతా ఆయన వెనక ఉంటారు. ఒకవేళ ఉద్యమానికి నాయకత్వం ఇస్తే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. నాడన్న చిరంజీవి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ కి బాసటగా నిలవడానికి, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరచడానికి ఉద్దేశించి ఇతర పార్టీల మీద కూడా కలుపుని అన్ని పార్టీలు బాధ్యులు మొత్తం వ్యవహారానికి సంబంధించి అన్నది వాదన తీసుకొస్తున్నారు తప్ప సమైక్య రాష్ట్రంగా ఉండడానికి నా వంతుగా నేను ముందుకు వెళ్తాను, నా వంతు నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను. ఒకవేళ రాష్ట్రం విడిపోవాల్సి వస్తే ఈ పదవులు అవి నాకు పట్టుకుని వేలాడను, లేకపోతే ఈ పదవి ఇప్పుడే చర్చిస్తానన్న మాట ఎందుకు మాట్లాడలేదు. ఇటీవల మొత్తం హైదరాబాద్ కలిసి ఉండకపోతే ఈ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం కాకపోతే మాత్రం నేను రాజీనామా చేస్తాను చిన్న జరికిచ్చారు తప్ప పూర్తి స్థాయిలో పోరాటానికి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు. ఆ రోజు సభలో కూడా మీరున్నారు, అక్కడ వివర్ధలో జరిగిన సమైక్యవాద సదస్సులో మీరున్నారు. ఆ సభలో నేను రైతు సమస్య మీద 20 నిమిషాలు సుమారుగా మాట్లాడానండి. మరి ముఖ్యంగా అంటే మీరు ఎక్కడ ఉదాహరణ ఇక్కడ మన ఈ సమావేశంలో తీసుకోండి. ఇప్పుడు కూడా ఒక తెలుగు జాతి పేరు కింద మనం మాట్లాడతలేదు. పార్టీల ఆహ్వానం విరలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ఆయన మాట్లాడింది సమైక్యవాదం తీసుకుని మంచి వ్యక్తి, అందరిలో పరిచయం ఉన్న వ్యక్తి, పెద్ద ఆయన తీసుకున్నారని చెప్పి మీ అందరూ కూడా చాలా సంతోషపడిన మాట వాస్తవం అండి. మరి ఈ రోజు ఆయననే కాదు చాలా మంది ఆ రోజు సమైక్యవాదం అంత గట్టిగా వినిపించి మా ప్రాణాలైనా దారిపోతాం, మా సర్వస్వం దారిపోతాం అని చెప్పి రోడ్డుకిన కావూరి లాగడపాటి రకరకాల వ్యక్తులు ఈ రోజు వాళ్ళ తాయిలాలు అందుకుని ఏ విధంగా ప్రవర్తిస్తారు మనం స్వయంగా చూస్తున్నామండి. ప్రజలు వీళ్ళు అంతిమంగా ఏం చేస్తున్నారు, తెలుగు జాతి ప్రజలందరినీ కూడా అవమానిస్తూ చేస్తున్నారండి. ఈ రోజు చిన్న విషయం కాదు. మరి ప్రతి ఒక్కరు ప్రజల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాజకీయ నాయకుడి యొక్క మొత్తం ఈ తప్పంతరగారు ప్రతి పార్టీది ప్రతి ఒక్కరిది కూడా దీంట్లో పాత్ర ఉంది. ఎంతవరకు పాత్ర పోషించాలో అంతవరకు పోషించారు. ఇడిపోతున్నాం తెలియదు అంటే తెలిసింది చాలా మందికి. మీరు ఉదాహరణ తీసుకుంటారు, గుళ్ళగిరిగారు గారు మాట్లాడారు, రాజీనామా చేస్తే మరి అర్థంగా అతను సామాన్య పౌరుడిగా మిగిలిపోతారు, రేపు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాను.
మనం చూస్తాం ఇవాళ ప్రకటించిన రెండో రోజునే వరుసగా వచ్చిన స్కోరింగ్ లో కన్నబాబు గారు రాజీనామా, మరి గంగా గీత గారు రాజీనామా, ప్రతి ఒక్కరి పేర్లు వచ్చినాయి. మరి ఏమైపోయింది అది ఆమోదించబడలేదు కదా. ఏమో రాజీనామాలు ఏమో తర్వాత మళ్ళీ అధిష్టానం చెప్పింది రాజీనామాలు వెనక్కి తీసుకోమని తీసుకున్నారు. ఎంపీలు కేంద్ర మంత్రి పేరు కూడా వచ్చింది కదండి. అంటే ఇది ఎంత అంతిమంగా ఒకటే అధిష్టానం దృష్టిలో మనం పడుతున్నావా లేదా, రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం లేదు. మనకు ఇప్పుడు మనసు ఇప్పి ఆత్మసాక్షిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ రాష్ట్రాలు ఇప్పుడు మనకు కాపాడుకుంటే మనలాంటి కూడా ముందరకు రాకపోతే రేపు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటామండి. ఇదే కాదు ఎంత దారుణం అంటే మీరు అంటున్నారు ఇప్పుడు హైదరాబాద్ విషయం చూస్తుంటే గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉంది. ఇది బతుకు తెరువు కోసం కుటుంబం కన్నతల్లి లాంటి గ్రామాన్నే కుటుంబాన్ని వదులుకుని వెళ్ళి కష్ట నష్టాలు రెక్కలు మొక్కలు చేసుకుని మరి అంత పరిస్థితి అనుకూలించి ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ గ్రామీణ ప్రాంతం వాళ్ళే. మరి ఈ రోజు ఎలా వదిలిచ్చేస్తారండి? ఆయన అంటాడా 5 లక్షల కోట్లు ఇచ్చేయండి కేంద్ర ప్రాంతాలు పెట్టేద్దాం ఏంటన్నది ఎలా నిలిపిస్తారు? ఈయన చెప్పారు బైరాజ్ వార్తలు అండి. మాటల ఎన్ని తరాలు ఈ పార్టీలో 10 సంవత్సరాల కాలంలో రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం, ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. ఇలా ఇవన్నీ కూడా ఆచరణ రూపంలో చాలా అసాధ్యం అండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉంచాలండి. ఎందుకంటే పార్టీలు రాజకీయ నాయకులు నిజంగా ఇప్పుడు ప్రజలు కూడా తప్పండి. ఇలాంటి రాజకీయ నాయకులు మనం ఆదరిస్తున్న జనం ఇంతకీ దొంగ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ప్రజలు అంటే ముఖ్యంగా ప్రజలు ఎంత చైతన్యం ఉంటుందని ఎవరు ఊహించలేదండి. స్వచ్ఛందంగా వచ్చి చైతన్యం చూసి దీని అవకాశాలను మర్చిపోతే ప్రతి ఒక్కరు వస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో ఎవరు కాదండి. ఎట్టి పరిస్థితుల్లో దీని అందరూ కూడా మన తీవ్రంగా మీరు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్దాం అండి. మీ జర్నలిస్ట్ రంగం చాలా అద్భుతంగా పాత్ర పోషిస్తుంది. ఈ రోజు ప్రింట్ మీడియా కానీ మరి పత్రిక కానీ చాలా అద్భుతమైన ఈ ఉద్యమాన్ని నడిపిస్తుందండి. మేము ఇదే చెప్తా అనుకున్నాం. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ప్రజలందరూ చైతన్యం చేయాలి, ఏ ప్రజలతో బుద్ధి చెప్పించాలండి. తప్పకుండా మరి అందరూ కూడా మరి ఇప్పటికైనా సరే పార్టీలు పక్కన పెడతామండి. అందరూ కూడా మీరు ఈ సమైక్యవాదాన్ని ప్రజలందరూ కూడా ఆల్రెడీ మనకంటే కూడా ఎక్కువగా దీంట్లో యాక్టివ్ తీసుకున్నారు. వీళ్ళందరూ సమైక్యపరిచి మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుంటేనే కాపాడుకుందాం. నెక్స్ట్ ఈ చిరంజీవి వ్యాఖ్యల మీద అంటే ఒక చిరంజీవితో చూపించాం. కావూరి నాడు నేడు కూడా ఉంది. అదేవిధంగా అంటే మన సమయం మించిపోవడం వల్ల అవన్నీ వేయట్లేదు. ఇప్పుడు అలాగే ప్రతి వాళ్ళు కూడా ఫ్లేట్ భలే ఫిరాయించారు. అంటే చిరంజీవి యాక్షన్ కూడా పనిచేయదు వాళ్ళ ముందు. మీరు గారు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా అండి. ఎవరైనా రాజకీయ నాయకుడు తన పదవిని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు కావూరు ఉంది, ఇది కేంద్ర గవర్నమెంట్ ముందే ఒక ప్లాన్ వేసుకుందనమాట అండి. ఎవరైతే సమైక్యవాదాన్ని గట్టిగా తీసుకెళ్తున్నారో 8 నెలల్లో మినిస్టర్ పదవి ఇచ్చేస్తే పోయేదేమీ లేదు అని చెప్పేసి కావూరి సమైక్యాంధ్ర అయినప్పటికీ మొత్తం మన సీమాంధ్ర ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరిని పిలిపించి చేసిన కావూరి ఇవాళ మినిస్టర్ పదవి ఇవ్వగానే ఎక్కడ దాకున్నాడో తెలియడం లేదండి. అదేవిధంగా నాకు తెలిసి మా ఊరు హైదరాబాద్లో కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకునే ఒక అతను స్వయంగా చెప్పాడు, ఆ ఇల్లు కట్టుకోవచ్చు కదా మీ అబ్బాయి అన్నాడు కదంటే మా అబ్బాయి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. తర్వాత 6 మాసాలకు వచ్చేసాడండి. అమ్మాయి ఏంటంటే చాలా దారుణంగా ఉంది సార్, వాళ్ళకి తెలిసిపోతుంది వీడు ఆంధ్రుడు అని చెప్పేసి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారని మన మాటను బట్టి చెప్పేస్తున్నారండి. వచ్చేస్తున్నారండి విద్యార్థి సంఘాలు 10 బొండాలు కొట్టించేసి తాగేసి నీకు డబ్బులు ఇవ్వడం ఏంటో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. నేను ఇంకా అక్కడ బతకలేక వచ్చేసానని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా దారుణం. ఈవేళ పల్లెల్లోని ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని మహిళలను అంటున్నారండి. ఈవేళ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లోనే ఉన్నాయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్ని. ఒకవేళ ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏది కోచింగ్కి వెళ్ళాలన్నా సరే హైదరాబాద్లో తప్ప ఈ మన పల్లెటూరు వాతావరణంలో పొద్దుటే పనులకు వెళ్తాడు, సాయంత్రం వచ్చి చెప్పి చదువుకుంటాడు తప్ప ఏం చేయాలన్నా అన్ని హైదరాబాద్తోనే ముడిపడి ఉందండి మన మనుగడ అంతా కూడా. ఒక విద్యార్థులు చదువుకోవాలన్నా హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలి, ఒక మెడిసిన్ చేయాలన్నా అక్కడికే వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కోచింగ్ సెంటర్ అక్కడే ఉందండి. కాబట్టి ఇప్పుడు మిగతా రాష్ట్రాలు విడిపోయి అప్పుడు ఎందుకు రాలేదంటున్నారండి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ మాకు కావాలంటున్నారు. కావాలన్నప్పుడు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు వాళ్ళు రాజధానిగానే ఉందండి. ఎవరైతే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారో వాళ్ళకి ప్రత్యేక రాజధాని ఇచ్చారు తప్ప ఒరిజినల్ గా ఉండే రాజధాని మాత్రం కావాలన్న వాళ్ళకి ఇవ్వలేదండి. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, రాయలసీమ
తెలంగాణ రాయలసీమ కలిపి మాకు కావాలన్నప్పుడు ఆ కర్నూలులో పెట్టుకుని హైదరాబాద్ మనకు వదిలేమండి వాళ్ళకి సెపరేట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని రాజధాని సెపరేట్ గా పెట్టుకోమండి, సీమాంధ్రులకి అభ్యంతరం లేదు. ఓకే రాజుగారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లాంటి ఆందోళన ఉంది? ఇప్పుడు చూశారు నాడు నేడు మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా కప్పదాటు వ్యవహారమే. అంటే వాళ్ళు ఎంతసేపు ప్రజలను అడ్డు పెట్టుకుని పదవులు, ఉద్యమాలు అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించడం తప్ప. ఒక కావూరు సాంబశివరావు గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, చాలామంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది పార్లమెంట్ సభ్యులు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. ఏది ఏమైనా కూడా సామాన్యులు ఎన్ని పోరాటాలు చేస్తున్నా మీడియా యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇంకోటి కానీ నాయకులు ఒక శాసనసభ్యులు చేసినట్టు కానీ ఒక ఎంపీ పార్లమెంటరీ కానీ పోరాటం చేస్తున్న ప్రాంతాలని ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఐడెంటిఫికేషన్ కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎవరెవరు పోరాటంలో లీడర్స్ ఎవరన్నా చూసుకుంటారు తప్పించి గ్రామీణ స్థాయిలో పదవులు చేసిన ఎవరు ఐడెంటిఫికేషన్ కాదు. మనం వాళ్ళని ప్రెషర్ పెంచడం కోసం మీరందరూ కూడా నేను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు సీమాంధ్రులు, ప్రతి శాసనసభ్యులు, ప్రతి పార్లమెంట్ కూడా మీరు ప్రజా పోరాటాల్లో పాల్గొన్నట్లయితే మీడియా ఇస్తున్నటువంటి సహకారంతో ఈరోజు నిజంగా నేను మాస్టర్ చెప్పినట్టుగా మీడియా మరి చాలా బాగా మన స్థానికంగా మన సిసి ఛానల్ కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్స్ కూడా దీన్ని బాగా ఎక్స్పోజ్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు టీవీ పెడతా ఉంటే ఎవరు ఐడెంటిఫికేషన్ చూస్తే ఈ పోరాటంలో పాల్గొని చెప్పగలుగుతారు. కేంద్ర స్థాయిలో ఒక పార్లమెంటరీలో ఒక శాసనసభ్యుడు ఉంటే పలానా పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు, లేదా పలానా పార్టీ అలాగా నాయకులు దిగాలి తప్పించి నాయకులు లీడ్ తీసుకుని చేస్తే పైన ప్రజలు పెరుగుతుంది. రాజుగారు మనం చూసాం ఇప్పుడు పార్లమెంట్ చాలా దారుణంగా ఎంతగా టీవీ చూస్తే చాలా బాధ వేసింది. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టిఫిన్ సెంటర్ లో అసలు ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తోశాడు. ఏమనంటే గుజరాత్ ముంబైలో గుజరాతీలు మేము కూడా ఇక్కడ ముంబై వాసులు అంటే కాదు మీరు కిరాయిదారులు అని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఆ రోజుని అని చెప్పేసి ఈయన మనసులో ఉన్నటువంటి మాటనే ఆయన మీద నెపందారు. అంటే దాని అర్థం ఏంటంటే ఓ పక్కనే ఆంధ్ర నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిన అందరూ కూడా నా నీరు రక్షణ అంటూనే రెండో పక్కన మీరు కిరాయిదారులు అన్నదే అతను మనసులో చెప్పినట్టు కాకుండా అంటే ఎంత పెట్టుకోండి, మీరు కర్రీ పాయింట్లు పెట్టుకోండి అని కూడా ఆలోచన ఎంత దారుణంగా ఉందంటే ఒక హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రలో ఒక కిరాయిదారులు అనేటువంటి బాగా అతని నోటితో తను అన్నట్టు కాకుండా ఆయన మీద ఆయన అడ్డెట్టి పలానప్పుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు నాయకులంతా ప్రజల పక్షాన వచ్చి ముందు లీడ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఒక భాగం. ఎందుకు వెనకంజ వేస్తున్నారు నాయకులు ప్రజల ముందుకు రావడానికి? రావాలి, ప్రజలు అవసరం సరిపోతుంది. ఓకే రాజు గారు, ఏడుకొండల గారు, ఎట్లా ఇప్పుడు మనం తెలంగాణ సైడ్ చూసాం, అక్కడ ఎంపీలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక టీం కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఐక్యతను నిరూపించుకుని కేంద్రం మీద పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. మొత్తం ఆ విధమైన ఐక్యత ఇక్కడ కనపడటం లేదు. తెలుగుదేశం కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ తెలుగుదేశం మీద, ఇరు పార్టీలు కలిపి వైఎస్ఆర్ పార్టీ మీద యుద్ధం ప్రకటించుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేసి నాయకత్వ లోపాన్ని ఇక్కడ క్రియేట్ చేశాయి. ఈరోజు తాజాగా నిన్న రాత్రి ముఖ్యమంత్రి ప్రకటన వచ్చే వరకు కూడా సీమాంధ్రులో సరైన నాయకత్వం వహించే వ్యక్తి లేడనే భావన నెలకొంది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి తన ఇప్పటిదాకా ఉన్న అజ్ఞాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి తన భావనలన్నీ తెలుపుకుని ఒక మంచి అవకాశం, ఒక నమ్మకాన్ని మనకు కలిగించారు. మీరేమంటారు? ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటారు లేదా? ఐక్యతగా వెళ్ళవలసిన అవసరం మామూలుగా కాదండి, చాలా. మరి ఎవరో చెప్పే నిర్వచనం కూడా అది నిర్వచించలేము ఏ విధమైనటువంటి పటిష్టత ఉండాలంటే. ఈ వేళ వరకు 9 రోజులు 10 రోజులు మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమి చెబితే తప్పు, ఏమి చెప్పకపోతే తప్పు అనే ఆలోచనలో ప్రజల యొక్క మనోగతాన్ని గుర్తించినటువంటి మరి ఈవేళ సీఎం గారు నిజంగా ఇక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఈవేళ కోస్తాంధ్రకి మన పట్ల నిజమైనటువంటి ముఖ్యమంత్రి, సరైనటువంటి ముఖ్యమంత్రి, ఇన్నాళ్ళు కూడా మన ముఖ్యమంత్రిగా చూసామన్న పద్ధతిలో మాట్లాడినటువంటి తీరు చూస్తే ఆయన నిజంగా హీరో అనిపించుకున్నటువంటి సంగతి రాత్రి అయితే చాలా ఆనందం అనిపించింది. మరి బైరాజ్ ప్రసాద్ గారు చెప్పినట్టు
ఈవేళ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమం ఈ ఉద్యమం ఆ స్థాయి ఉద్యమం ఇంకా సరిపోదండి. ఎందుకంటే ఈవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాం. తెలుగుదేశం పార్టీ చూసుకుందాం. అసెంబ్లీలో సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుని యొక్క ముందుకెళ్ళి అయ్యా ఈ రాష్ట్రం మరి బొగ్గుమంటుంది, మీకున్నటువంటి విధానాన్ని వెనక తీసుకోండి అని మరి సెక్రటేరియట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వెళితే ఏదైతే అడుగు నేను ముందుకు వేసాను తప్ప ఆ అడుగు వెనక తీసుకోని అని చెప్పినటువంటి మరి ఈవేళ తెలుగుదేశం అధ్యక్షుడి యొక్క విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే మరి ఎవరో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేశారని అంటే ఇక్కడ సోనియా గాంధీ గారి దిష్టి బొమ్మను కూడా తెలుగుదేశం వాళ్ళు మరి దాన్ని భగ్నం చేసే పరిస్థితి ఈవేళ. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవేళ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ జరుగుతున్న సంగతి ఏంటండి, ఈవేళ సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ పార్లమెంట్లో ఆందోళన చేస్తా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళండి? తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు. ఏ విధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విడదీయడానికి వీలు లేదు, ఖచ్చితంగా ఐక్యంగా ఉంచండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు. కానీ వాళ్ళు ఏదైతే టిక్కెట్ ఇచ్చి గెలిపించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను ఏదైతే ముందుకు అడుగేశానో అడుగు నేను వెనక తీసుకుని అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట ఒక విధానం, వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వంగా ఉండి పార్లమెంట్కి వెళ్ళినటువంటి సభ్యులు సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వేసినటువంటి ఆ యొక్క యాక్షన్ మరో రకం. ఇందులో దొండవైఖరి ఏంటి సార్? అది ఒకసారి గమనించండి, ప్రజలు గమనించాలా. ప్రజలు నేను ఈ సిసిసి ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో మీరు సరైనటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేద్దరు కానీ అప్పటి వరకు మీరు రోడ్డు ఎక్కండి, ఉద్యమాలు చేయండి అని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ వారు నిలదీయాలి. అదేవిధంగా చిన్నమాట సార్, అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం వారు అధ్యక్షుడైనటువంటి మీరు మీ విధానం ఏంటి? అక్కడ మీ నాయకులతో మాట్లాడించే మాట వేరు, కానీ మీ యొక్క మనసులో ఉన్నటువంటి మనోగతం వేరు. మీ యొక్క మనోగతను మార్చుకోండి. అక్కడ సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఏమైతే చెప్తున్నారో ఆ మాట నా మాట అని చెప్పి మీరు బయటికి రండి. అదేవిధంగా మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వారు ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ఎంఐఎం పార్టీ కానీ సిపిఎం కానీ కేవలం రెండు పార్టీలకి ఈవేళ మనం జోహార్ చెప్పాలా? ఆ రెండు పార్టీలు మినహా అన్ని పార్టీల వారు కుయుక్తులతో నడుస్తున్నారు. కాబట్టి ప్రజలు వారిని నిలదీయవలసిన అవసరం ఉంది. మీరు రోడ్డు మీదకి రండి. మీ ప్రజల ఐక్యత అక్కర్లేదు, మీ నాయకుల ఐక్యత వచ్చి మీరు జేఏసీ మీరు వేసుకోండి. ప్రజలు జేఏసీ అక్కర్లేదు, మీరు జేఏసీ చేసుకోండి. రండి, మీరు ముందున్నారండి. ప్రజలు మీ వెంట సముద్రం ఉప్పులో వెనక రావడం జరుగుతుంది. అప్పుడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం గారు ఎందుకు దిగదో ఎందుకు ఆగదో ఆగే నిలబెడదామన్న సంగతే ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందన్న సంగతే మీ ద్వారా ప్రజానికరికి మరీ నేను కోరి మరి విన్నవించడం జరుగుతుంది. రాజబాబు మీరు అంటారు ఇప్పుడు అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా జేఏసీ కింద ప్రతి చోట గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అన్ని కూడా జేఏసీగా ఏర్పడాల్సిన అవసరాన్ని ఏ విధంగా ఏర్పడాలంటారు? చాలా అవసరం. ఇవాళైతే ఈవేళ మనం చేపట్టిన ఉద్యమం తాలూకు ఏదైతే ఉందో దానికి రాజకీయంగా పార్టీలు పక్కన పెట్టి ఈ రాజకీయాలు మాకొద్దు, ఈ కుళ్ళు రాజకీయాలు మాకొద్దు, మాకు సమైక్యాంధ్ర కావాలి అని ఎవరైతే సిద్ధశుద్ధితో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇక ఏడుకొండలు చెప్పినట్టు వీళ్ళు జేఏసీ వేయాల. ఎవరు ఎన్జిఓస్ లేకపోతే ఇంకోళ్ళు వేసి కన్నా పొలిటికల్ పార్టీస్ మనం అందరం కలిసి పోరాడదాం. ఏదైతే తెలంగాణ ఇస్తానన్నారో మనకు సమైక్యాంధ్ర కావాలి, సమైక్యాంధ్ర ఉండాలి. ఇవాళ అవసరాన్ని బట్టి ఇవాళ మనం అన్ని విధాలుగా చూసుకుంటే తాగునీరు, సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకు వనరులు కానీ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే మనకు రాష్ట్రానికి సంబంధించింది మనం ఏదైతే నష్టపోతున్నామో దాని గురించి పోరాడాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కలిసికట్టుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం 100% ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియదు. దీన్ని కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఉంటే జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ముందు పెట్టి పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల్లో ఖచ్చితంగా రాబోయే రోజులు చైతన్యం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తుంది. రాజా గారు మీరేమంటారు? కార్యాచరణ ఏ విధంగా ఉండాలి? కార్యాచరణ అనేది తప్పకుండా ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్తేగానే దారికి రాదనేది అర్థమవుతుంది. పార్టీలు అర్థంగా అందరూ చేయాలి, చేయకపోతే రాదు. మన మంచిదనం ఆంధ్ర వాళ్ళంటే మంచి అనే ఒక బిరుదు ఉంది మొత్తం ఎక్కడికి వెళ్ళింది. గొర్రెలు ఏదంటే వీళ్ళు మంచి ఆపదలో అడ్డుకోవాలంటే ఆంధ్ర వాళ్ళకి తెలియదు సరే. ఈ పాప గీత అంటే మన ఆంధ్ర వాళ్ళ దగ్గర ఉంది. అది ఆసరాగా తీసుకుని ఇప్పుడు మనం ఏదైనా సినిమా రిలీజ్ చేయాలంటే తెలంగాణలో అడ్డుకుంటాం, వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే దాన్ని రిలీజ్ చేయటం. అలాగే అలవాటు చేసుకుని మన ఆంధ్ర వాళ్ళని బాగా ప్రతి సినిమాకి అడ్డుకోవాలి. ఇంకేత
ఆ డబ్బుతోటి మిగతా వాళ్ళు రెచ్చగొట్టేవారు. అలాగే మనం కూడా సహాయ నిరాకరణ చేస్తే గానీ ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్స్తే గానీ ఇది కొలుకు రాదు. తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా ఈ రోజున రోడ్డు ఎక్కితే ఈవేళ మనకన్నా మహిళలు ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మన ఆస్తంతా అక్కడ పెట్టి కూర్చున్నాం. అది తెలుగు తల్లిని మనం అవమానించినట్టే. తప్పనిసరిగా సమైక్యాంధ్రానికి ప్రతి ఒక్కరు ఉద్యమించి వాళ్ళలో ఉన్న కఠిన మనలో లేదు ఈవేళ. అదే కఠినంలో మనలో మన ప్రత్యేక చేసి వాళ్ళు చేసి కోదండరాం మన కేసీఆర్ ఉన్నారు. వీళ్ళతో చూస్తే ఎలా ఉంటారో మనకు అందరికీ తెలుసు. వాళ్ళకంటే గిట్టలు మన దగ్గర ఉన్నారు. వేళ ఈ జేఏసీ చేతిలోకి వెళ్తే ముందు స్తంభించాలి. పాలన స్తంభిస్తే ఎక్కడ కూడా విగ్రహాలు పడగొట్టొద్దు. విగ్రహాలు పడగొట్టడం వచ్చిందేం లేదు. మహానుభావులు విగ్రహాలు పెట్టాం, మనకి ఏమొస్తుందో ఏం రాదు. అలాగే పాలన స్తంభింపజేయాలి. ఈ రోజుని స్తంభిస్తేనే ఒక దారి కొలుక్కు వస్తుంది. ప్రజల్లో రెవల్యూషన్ బయలుదేరినప్పుడే ఇచ్చేది ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. ఎవరు రెవల్యూషన్ అనేది కుమ్మరి అందరూ కూడా ప్రతి ఊరు ఒక ఇన్సూరెన్స్ ఒక రోజు వేళ వంట వార్పు రోడ్డు మీద పెట్టి ఇవాళ మా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మనసులో ప్రతి ఊరికి ఉంది. తప్పనిసరిగా ప్రాంతాలకు అతీతంగా కానీ పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా దీన్ని ఒక కొలుకు తీసుకోవాలంటే ఉప్పులా ఊపిరి ఎదిగితేగానే అధిష్టానం దిగురాదు. దీనికి మన సమైక్య ఆందోళనకి కట్టుబడి మనం అందరం కూడా జై సమైక్య ఆందోళన కోరుకుంటూ జిందాబాద్. బాబు గారు, ఫైనల్ గా మనకి సమయం ఇచ్చిపోతుంది. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 12వ తేదీ నుంచి, ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ ఎన్జిఓస్ కానీ ఇతర అన్ని రంగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా ఉమ్మడిగా ఒక సమ్మె బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. అన్ని పక్షాల్లో కూడా ఉద్యమం ఉవ్వెత్తున చేస్తుంది. ఈ నేపథ్యంలో 12వ తేదీ నుంచి మనందరం ఏ విధంగా కదలాల్సిన అవసరం ఉంది? అందరూ కూడా సమైక్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మేధావులు, రాజకీయ నాయకులు గారు మేధావులు కూడా, ఎందుకంటే మేధావు వరకు చాలా దూరంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు 1 minute లో మేధావు వరకు కూడా ముందుకు వచ్చి నడిపించవలసిన అవసరం ఉందండి. మరి మన తెలుగు జాతి గురించి చెప్తూ ఆయన మన వలవల రాజు గారు మన వాళ్ళందరూ మంచివారు అని చెప్పారు. నిజమే, ఈ దేశమే ఎటు వెళ్ళాలని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఆయనకి ఏ విధంగా మనం అంటే ఏ విధంగా గౌరవించడం మీ అందరూ తెలిసిన విషయమే. మన జాతి ఇలాంటి అన్నింటినీ కూడా మనం పట్టించుకుని ప్రతి దాన్ని కూడా తీసుకుని ముందరికి వెళ్తేనే ఈ రోజు ఈ పరిస్థితి రాకుండా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా దీంట్లో పాత్ర పెంచాలి. దీంట్లో రాజకీయాలు ముందర మహిళ ఎవరనుకున్నా విధానం కాకుండా అందరూ కూడా చిత్తశుద్ధితో కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్పకుండా సాధించుకుంటాను. అందరూ కలిసేటువంటి ఏది అసాధ్యం కాదు. తప్పకుండా మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మనకు 5 కోట్లు లేదా కేంద్ర ప్రభుత్వం అన్ని పక్కనండి. ఆ ఏ విధంగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇడిపోతుంటే మాట కాదు. ఒక భద్రాచలం రాముని తీసుకోండి, ఎంత మన చిత్తశుద్ధిని ఆలోచన లేని విధానం అంటే అదే గుర్తెట్టుకోండి. భద్రాచలం రాముని ఎలా పొందుతారు? భద్రాచలం రాముడి 56 మంది ఎవరి దగ్గర లోడైనా 56 తర్వాత ఎవరికి లేదు. అది ఎంత సమస్య అది మిగతాది. మా పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా రాముడు అంటే ఎవరు కుల మతాలకు అతీతంగా రాముడు అంటే సొంత దైవం, రాజు, ఇప్పటికి కూడా తమను నడిపించే వ్యక్తి అని చెప్పి అందరూ కూడా భావిస్తారండి. భద్రాచలం డిఫరెంట్ ఎక్స్పెక్ట్ లో వెళ్తున్నారని తెలంగాణ వాదులందరూ కూడా ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టారు కదండి. రామాలయం కట్టింది మేమంటున్నాం. అంటే రాముడిని, సీతని, అదేవిధంగా ఆంజనేయుని, లక్ష్మణుని కూడా విడదీసే పరిస్థితి వస్తుంది. అదే చెప్తాను. అవగాహన లేని వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు చేసే పని దీన్ని తప్పకుండా అందరూ రాజకీయ ఖండించాలి. మరి ముందుకే ఈ ఉద్యమం ఇప్పటికే చాలా అద్భుతంగా ఉంది. మనం అనుకున్న చిన్న స్థాయిగా మా పల్లెటూరులో చిన్న పిల్లలు కూడా రోడ్డుకు వచ్చి పిల్లలు కూడా చేస్తారంటే ఈ ఉద్యమం ఎవరు రాజకీయ నాయకులు చెప్పిన ఆగి ప్రసక్తి లేదు. కానీ బయట చెప్పి చాలా వాస్తవం. ఎందుకంటే ఐడెంటిఫై చెప్పేది వేరు, నోటి నాయకుడు చెప్పి మాత్రం ఆశ్రయించే చాలా మంది ఉంటారు. తప్పకుండా ఆయన పరిగణన తీసుకునే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయాలండి. రాజీనామాలు ముఖ్యమంత్రిగా రాజీనామా చెప్తే ఏది పరిస్థితి, సీఎంతో సహా అందరూ చేస్తే ఏది పరిస్థితి. సీఎం ఇవాళ ఇప్పటికైనా లేట్ తీసుకున్నారు, చాలా మంచి ముందు స్టెప్ తీసుకున్నారు. ముందుకు వేసేవాడు ఎప్పుడు గొప్పవాడే. తప్పకుండా మరి అందరూ కూడా ఆయన మన అందరం కూడా ఆయన అభినందించవలసిన విషయం. ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. నేను కేసీఆర్ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం ముందు ఫస్ట్ భారతీయులు అండి. భారతీయుడు అనేవాడు ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నువ్వు వదిలి వెళ్ళిపోయే హక్కు ఆయనకి ఎవరిచ్చారండి? నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ నువ్వు దేశాన్ని విడిచేసి వెళ్ళిపో. మా దేశానికి, భారతదేశానికి పెట్టిన శని పీడ వెరగడవుతుందని చెప్పేసి కేసీఆర్ని కోరుతున్నామండి. అదేవిధంగా కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ కూడా ఈ రోజు నుంచి అయినా పార్టీలను పక్కన పెట్టి అందరూ సమైక్యంగా పోరాటం చేసి మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటుకుని సమైక్యాంధ్రకి పాటుపడుతూ జై సమైక్యాంధ్ర అంటూ ప్రతి ఒక్కరూ చేసి కలిపి పార్టీని ఈ రోజు నుంచి పక్కన పెట్టండి. కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు,
వైఎస్ఆర్ లేదు, ఇంకోటి లేదని, సిపిఎం లేదని అందరం కలిసి మనం చేయి కలిపి మన యొక్క సమైక్యాంధ్రాకి కట్టుబడి మనం పనిచేద్దాం. విడదీయడానికి వీలు లేదని చెప్పేసి, విడదీ రాదని చెప్పేసి నా యొక్క భావన అండి. ఆ విధంగా ముందుకెళ్దాం. ఆ విధంగా ఫైనల్గా ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్పినా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లీడ్ తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల మీద ఉన్నది. అది ఎలాగంటే మీరు ప్రజల్లో వచ్చి ప్రజాపోరాటం ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా మీరు ముందుకు సాగినట్లయితే ఇంకా ఇంకా ప్రజాబలం మీకు పెరుగుతుంది. అంతేకాకుండా పైన కూడా వాచ్ ఉంటుంది. ఇప్పుడు ఒక శాసనసభ్యుడున్నా, ఒక పార్లమెంట్ సభ్యుడున్నా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రజలు అంతవరకు ఉండే కింద స్థాయి ప్రజల్లోనే ఉందా, అసలు ప్రజల తాకిడి నాయకులు కూడా తగిలిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? వీళ్ళు కూడా వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించిన నాయకుని కూడా నేను కోరేది ఏంటంటే శాసనసభ్యులు కానీ మీరందరూ కూడా లీడ్ తీసుకోండి, నాయకత్వం వహించండి. మీ వెనకాల ప్రజలు ప్రయాణం చేసి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫీల్ ఇప్పటికే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మనం దాన్ని అర్థం చేసి లీడర్షిప్ నాయకత్వం వహించి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు ముందు నడిపించండి. అంటే 12 ఉద్యమంలో వీళ్ళందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు 1 minute కంక్లూడ్ చేయండి గొల్లా ఎడుకొండ గారు. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్. 2వ తారీఖుని ఏదైతే ఉద్యమం చేయడం కోసం నిర్ణయించుకున్నారో వాళ్ళందరికీ కూడా సమైక్య తరఫున మనం చాలా గుణపడి ఉంటాం. రెండోది ఏంటంటే ఈవేళ మరి ఖచ్చితంగా ఏదైతే ఉద్యమం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని అనే వ్యక్తి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్ ఏడుకొండ గారు. ఫైనల్గా ఇచ్చే మెసేజ్. ఇప్పుడు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ సమైక్య రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలంటే మనం తీసుకునేటువంటి మరి చర్యల్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలనే నాయకుడు తెలంగాణలో మాత్రమే ఉన్నాడు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయద్దు, సమైక్యంగా ఉంచాలనే ప్రాంతంలో మటుకు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కానీ మరి ఏదైతే సీమాంధ్రలో మాత్రమే ఉన్నారు. ఈ సీమాంధ్రలో ఉన్నటువంటి ఈ 3 పార్టీ 4 పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఒక పొలిటికల్ జేఏసీ వేసుకొని ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్యత కోసం మీరు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం కావాలనే వ్యక్తికి ధీటుగా సమాధానం చెప్తాం. కాబట్టి మీరు ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఒకవేళ సమైక్యంగా ఉంచకూడదు అని ఒక ఏదైనా నిర్ణయం వస్తే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఒక చిన్న సలహా ఏంటంటే ఏదైతే 10 సంవత్సరాలు మరి ఉమ్మడి రాజధానిగా పెట్టడం అనే ఆలోచన మాత్రం శుద్ధ తప్పు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని ఒక చోట, రాష్ట్రం ఒక చోట అనేది చాలా తప్పు. దయచేసి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే 1956 ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి భద్రాచలం ప్రాంతం ఖచ్చితంగా మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మరి అశ్వరాపేట అనేది మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నదాన్ని తీసుకెళ్లి ఖమ్మంలోను,
అదేవిధంగా మరి రెవెన్యూ డివిజన్ బైఫర్కేషన్ లో భద్రాచలం అనే రెవెన్యూ డివిజన్ తీసుకెళ్ళి మళ్ళీ ఖమ్మం మన జిల్లాలోను 2 ప్రాంతాలను తీసుకెళ్లి ఖమ్మం జిల్లాలో ఏదే పెట్టి మరి ఈవేళ మరి భద్రాచలాముని కూడా ఉమ్మడి దేవుడిగా చూసుకున్నాం. ఈవేళ ఏదైనా విడదీసే పరిస్థితి అంటూ వస్తే గతంలో ఉన్నటువంటి దేవుడు మాకే ఉంచాలి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి. గతంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యశోరాపేట ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ అదేవిధంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ కానీ మాకు విడిచిపెట్టి మీరు ముందుకెళ్లవలసిందిగా మరి కోరుతూ సమైక్యంగా ఉండాలని పొలిటికల్లో మరి జేఏసీ ఏసీ ముందు తీసుకోవడం కోసం నాయకులందరూ కూడా సమిష్టిగా ముందుకు రావాలని మీ ద్వారా మీ అందరికీ కూడా మేము సవినీయంగా మనం చేస్తాం. మీరే ఉంటారు ఫైనల్. నేనైతే పూర్తిగా సమైక్యవాదానికి కట్టుబడ్డాను. ఇంకా అదేడు తీయడం ఇది ఉమ్మడి రాష్ట్రాలు ఇవన్నీ వద్దు. మనకంటే సమైక్యంగా లేకపోతే వేళ చాలా నష్టపోయే పరిస్థితి మన సీమాంధ్రకు ఉంది. ఏ ఒక్క రైతు కూడా బట్టకట్టే పరిస్థితి అయితే నిజంగా కానీ తెలంగాణ విడిపోతే కనుక మన సీమాంధ్ర రైతులు ప్రజానికి ఎవరు రైతాంగానికి వచ్చేసరికి ఎవరు కూడా బట్టకట్టే పరిస్థితి అయితే ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా సమైక్యంగా ఉంటేనే సమైక్యాంధ్ర అనేది ఉంటేనే మనం సస్యశ్యామలంగా మన కోస్టల్ ఆంధ్ర కానివ్వండి సీమాంధ్ర కానివ్వండి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సమైక్యాంధ్ర కావాలి, సమైక్యాంధ్రగానే ఉండాలని చెప్పేసి ఎవరైతే రాజకీయ నాయకులు అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా సమైక్యంగా పోరాడాలని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ మనం కేసీఆర్ని తిట్టవాళ్ళని పర్లేదు. కేసీఆర్ మనం ఐక్యం చేస్తాడు, మన పౌరుషాన్ని లేపుతున్నాడు. మన కించపరిచే మాటలు మాట్లాడి మనలో ఉన్న మంచితనం పోగొట్టి మన పౌరుషాన్ని బయటకు తెస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ని కూడా నేను మీ ద్వారా అతను మెచ్చుకుంటున్నాను. రాజా గారు ఫైనల్ గా మీరు ఎందుకంటే మన పౌరుషం రాదు. లేకపోతే రేపు 12వ తారీఖు జరగబోయే సీమాంధ్ర జేఏసీ నేతలందరికీ కూడా మనం సంఘీభావం తెలుపుదాం. వారికి సపోర్ట్గా మనం ఎన్నికలు ఉంటే రాష్ట్రాన్ని ఎలాగైనా పాలన జరగకుండా దించేదంటే ఊర్తి లేచిపోయింది. ఇది సమైక్యవాదం అనేది ఎవరి చోట్ల లేదు. ఇక బయట మన నాయకుల పరిస్థితి కూడా దాటిపోయింది. నాయకులు కూడా ఇవాళ ఏం చేయలేని పరిస్థితి. వెళ్తే ఏమవుతుంది, రాజీనామాలు చేసేసి ఇంటికి వస్తున్నారంటే నాయకులు ప్రజల దగ్గర కూడా ఏం చేయగలరు? ప్రజల సపోర్ట్ లేకపోతే ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒకటి అయ్యారు. కాబట్టి సమైక్యవాదం నిలవాలని కోరుకుంటూ ఈ ఒక్క సిసిసిఎల్ వారికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనం చూసాం దద్దరిల్లిన గ్రామీణ గళం ఏ విధంగా ఉంది, సమైక్యవాదాన్ని ఏ విధంగా వినిపించింది అన్నది స్పష్టంగా చూడడం జరిగింది. అనేక మంది ఈ ఉద్యమంలో ముందుకు సమైక్యంగా కదలడానికి ప్రతి పార్టీని కూడా అన్ని పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ సమీక్ష సమావేశం ముఖ్యంగా ఈ చర్చా వేదికలు గుర్తించింది. అదేవిధంగా ప్రతి వాళ్ళు అంటే పార్టీలు విడదీసుకుని వెళ్లే కన్నా ప్రజల ముందుకు వచ్చి రాజీనామాలు చేసి వారి తరపున పోరాడాలి. రాజీ లేని పోరాటానికి నాయకుడు ముందుకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా సమైక్యంగా ఉండదో చూస్తామని చెప్పి హెచ్చరిస్తూ వీరంతా కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలను విడదీయడానికి కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఏ విధంగా సాహసిస్తాయనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. అదేవిధంగా అందరూ కూడా 12వ తేదీన జరిగే జేఏసీ నిర్వహించే బంద్లో కావచ్చు, 12వ తేదీ నుంచి ఉద్యోగులు చేసే బంద్లో ముమ్మరంగా పాల్గొనాలని సమావేశంలో వక్తలంతా కూడా అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరుతున్నారు. ఇది జై సమైక్యాంధ్ర. ఈ రోజు చర్చా కార్యక్రమం గ్రామీణ గళాన్ని సిసిసి ఛానల్ వినిపించింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గిరిజల బాబు గారికి, కొండయ్య మాస్టర్ గారికి, బైరాజ్ ప్రసాద్ రాజ్ గారికి, గుళ్ళ ఏడుకొండల గారికి, నక్కా రాజబాబు గారికి, వలవల రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు